హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస కిషోర్ లైఫ్ స్టైల్. మార్నింగే వాటర్ వచ్చేసింది 8 o'clockకి. ఇంకా వాకిలి అది కడిగేసుకొని ముగ్గు పెడుతున్నాను. ఇప్పుడు కూడా ముగ్గు రాయితోనే పెడతాను ముగ్గు. పిండితో పెట్టినా సరేనా మా ఇంటి ముందు ఉండదు. ఎందుకంటే ఓనర్స్ మేము అలా తిరుగుతూనే ఉంటాం బయటికి లోపలికి. అందుకనేసి ఎప్పుడు కూడా ముగ్గు రాయితోనే పెట్టుకుంటాను ముగ్గు. మార్నింగ్ 8 అవుతుంది కానీ ఎండ మాత్రం ఫుల్గా వచ్చేసింది. అదే చలికాలంలో అయితే 10:30 వరకు మా ఇంటికి ఎండే రాదు. అప్పుడేమో ఎండ కోసం చూస్తాము, ఇప్పుడేమో ఎండ వస్తే బాధపడతాము. ఇంకా ముగ్గు పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది. నేనైతే వంట కూడా చేసేస్తున్నాను. మా హస్బెండ్కి రోజు క్యారేజ్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ లేచిన వెంటనే రైస్ పెట్టేస్తాను. రైస్ పెట్టేసి పాపకి రెడీ చేశాక తర్వాత కూర అయితే వండుతాను. ముందుగా కట్ చేసి ఉంటే కూర కూడా మధ్యలోనే వండేస్తుంటాను పాపని రెడీ చేసుకుంటూ. పాపకైతే ఈ వీక్ అంతా కూడా హాఫ్ డేసే. సాటర్డే వరకు హాఫ్ డేస్, మండే నుంచి ఫుల్ డేస్ అని చెప్పారు టీచర్ని అడిగితే. ఇంకా రేపటి నుంచి కూడా యూనిఫామ్ వేసి పంపించేయమన్నారు. ఇంక యూనిఫామ్ కూడా వేసి పంపించాలి. ఇంకా నేను ఇక్కడ పని అంతా అయిపోయాక బట్టలు కూడా ఉతికేసుకున్నాను. మార్నింగ్ లెగిసిన వెంటనే 7:30కి లెగిచాను. ముందు రోజు నైటే బట్టలన్నీ కూడా నానబెట్టుకున్నాను. ఇంకా బట్టలన్నీ కూడా మా పిల్లలు లెగక ముందే ఉతికేసాను. 8:15 కల్లా బట్టలు ఉతకడం అయిపోయింది. పాపను లేపి పాపకి రెడీ చేశాను. ఇంకా కొత్త చీర, మా పాప డ్రెస్సు ఉంటే అవి నానబెట్టాను మామూలుగా జాడించేద్దామనేసి. ఇంకా లంచ్లోకి అయితే తోటకూర ఫ్రై చేస్తున్నాను. టమాటా కూడా వేసాను. ఆకుకూరలు ఏంటంటే కట్ చేసినప్పుడు వండినప్పుడు గిన్నె సరిపోదు, వండిన తర్వాత మనకు సరిపోదు, అలా ఉంటుంది. ఇంకా నేను ఈరోజు అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది ఫ్రిడ్జ్ క్లీన్ చేసి. మొత్తం అంతా కూడా బాగాలేదు. అందుకనేసి ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసాను ఫస్ట్. ఇంకా ఆఫ్ చేసేసి మొత్తం అన్నీ కూడా తీసేసి బయటన పెట్టేశాను. పెట్టడం అయిపోయాక ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. మొత్తం ఇందులో ఫ్రిడ్జ్లో అవన్నీ తీసేసి బయటన పెట్టేశాను. అవి తోమేసి ఆరేయాలి కదా అనేసి. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా కాలిన్ వేసాను. నానుతుంది కదా, నానితే బేగా వచ్చేస్తుంది కదా అనేసి. ఇంకా ఫ్రిడ్జ్లో సామాన్లు అన్నీ తీసాక ఈ స్టూల్ మీద పెట్టాను. ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో సామాన్లే, ఆ బాక్సులు తప్ప. ఇంక ఇక్కడ దొండకాయలు, మామిడి పళ్ళు, పచ్చిమిర్చి, పాపకి టానిక్ ఇచ్చారు. ఆ టానిక్ కూడా ఫ్రిడ్జ్లోనే ఉండిపోయింది, నేను చూసుకోలేదు. పనికొచ్చినవన్నీ ఉంచేసి ఇంకా కొన్ని పడేసాను డస్ట్బిన్లో. ఇంక ఇవన్నీ కూడా దోమేసుకున్నాక బయట ఆరబెట్టేసుకున్నాను. నేను వాటర్ తాగుతుంటే కుర్చీ మీద వాటర్ పడిపోయింది. ఇంకా లోపల ఉన్న క్లాత్ తెచ్చేసి కుర్చీ తుడిచేస్తున్నాడు వీడు. సగం చేసినప్పటికే టైం అయిపోయింది, 11:30 అయిపోయింది. ఇంకా స్నానం చేసేసి త్వరగా రెడీ అయ్యి పాపని తీసుకొచ్చేసాను స్కూల్ నుంచి. పాప వచ్చాక లంచ్ కూడా చేసేసాము, బాబు, నేను, పాప. ఇంకా లంచ్ అయిపోయాక ఇదంతా కూడా నేను ఫ్రిడ్జ్ అంతా కూడా సర్దేస్తున్నాను. కాయగూరలు కూడా ముందు రోజు తెచ్చుకున్నాను కదా, అవి కూడా సర్దలేదు ఫ్రిడ్జ్లో. ఇంకా అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను ఎక్కడవక్కడ. చిన్నపిల్లలు ఉన్నారంటే మనం పని చేస్తుంటే వాళ్ళ మధ్యలో దూరుతుంటారు కదా, ఇదైతే ప్రతి ఇంట్లో కూడా కామనే. ఇంకా మా బాబు అయితే నాకు ఇక్కడ ఇవన్నీ కూడా అందిస్తున్నాడు. ఇక్కడ నాకు వీడియో తీస్తుంది అయితే మా పాప. ఎలాగో ఒకలా తీస్తుంది కదా అనేసి నేను కూడా తీయించుకున్నాను. తను కూడా నేర్చుకుంటే ఫ్యూచర్లో మనకు ఉపయోగపడుతుంది కదా అనేసి ఇంకా పాపతోనే తీయిస్తున్నాను వీడియో అంతా కూడా. ఇంకా ఫ్రిడ్జ్లో అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కాయగూరల బాస్కెట్లో కాయగూరలు కూడా సర్దేసుకున్నాను. టమాటాలు అయితే బయటన పెట్టాను కదా, మొత్తం కూడా ఒక 5-6 టమాటాలు అయితే కన్నాలు చేసేసాడు. అవి ఈవినింగ్ వంట చేసేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు ఉంచినా బాగోదు కదా అనేసి ఈవినింగ్ వండేద్దాం అనుకుంటున్నాను టమాటా కర్రీ. మా అమ్మకైతే మామిడికాయ ముక్కలు ఎండబెట్టి తెచ్చమని చెప్పాను కానీ ఒక ముక్క తిన్నాను, అలా ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి. ఇంక మా అమ్మ చూసిందంటే వచ్చి ఏం చెప్పినా చెయ్యవు, అన్నీ తెమ్మంటావు, ఏమి తినవు అని అనేసి అంటుంది. ఇంకా అవి అలా తింటూ ఉండాలి.
ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో మొత్తం అన్నీ సర్దేశాక కాయగూరలు కూడా బాస్కెట్లో వేసేస్తున్నాను. ఇందులో ఒకటి ఆనియన్ది, ఒకటేమో బంగాళదుంపలది 3 సెట్గా తీసుకున్నాను డీమార్ట్లో. ఇక్కడ మా పాప అయితే నా ఒక్కరిదానికే తీసింది. మళ్ళీ అంటుంది, ఒకసారి చూడమ్మా కెమెరా వైపు నువ్వు అని అనేసి అంటుంది. వీడైతే నాకు ఏం పని కూడా చేయనివ్వట్లేదు, అన్నిటిలో కూడా చేతులే. ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసరికి 1:45 అలా అయ్యింది టైము. ఇంకా అది క్లీన్ చేసేసాక సింక్లో కూడా గిన్నెలు ఉన్నాయి. ఆ సింక్లో గిన్నెలన్నీ కూడా తోమేసుకున్నాను. ఒకవేళ పడుకున్నా సరే లేట్గా లెగిసినా ఇంకేం పని ఉండదు కదా, డైరెక్ట్గా వంట చేసేసుకోవచ్చు అనేసి ఇంక ఫ్రిడ్జ్ మొత్తం ఇక్కడ ఆర్గనైజేషన్ అయిపోయాక ఫ్రిడ్జ్ ఆన్ చేసేసాను. అప్పటికి 3 అవర్స్ ఆఫ్లోనే ఉంది. కాయగూరలు ఏమీ లేవు కాబట్టి ఆఫ్ చేసి ఉంచినా పర్వాలేదు కదా అనేసి ఇంకా ఆఫ్ చేసేసాను. నేను ఇక్కడ ఇంకైతే ఆన్ చేసేసాను ఫ్రిడ్జ్ అంతా కూడా. కవర్లో ఉన్నదైతే పంచదార అండి. బయట నుంటే చీమలు పట్టేస్తున్నాయి ఎక్కువగా అనేసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చాలా వరకు చీమలు పట్టినవి అయితే నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. ఇంకా మార్నింగ్ బట్టలు ఉతికాను కదా, అవన్నీ కూడా డాబా పైన అయితే వేసేసాను. డాబా పైన వేస్తే త్వరగా ఆరిపోతాయి కదా ఈ ఎండకి అనేసి డాబా పైన వేసేసాను. అవి తీసుకొని రావడానికి అనేసి వెళ్ళాను. ఈ చెట్టు అయితే మా ఇంటి పక్కన ఉంటుందండి. ఇది టేక్ చెట్టు. చూసారు కదా, ఉన్న పువ్వులన్నీ కూడా గాలి వస్తే ఇంటి ముందుకు వస్తాయి. ఆ పువ్వులన్నీ కూడా రాలిపోయి మా అమ్మ వచ్చినప్పుడల్లా అంటది, ఒక మంచం అవుతుంది అమ్మ టేక్ చెట్టుతో అని. ఈ చెట్లు అయితే మా ఇంటి ముందు ఉంటాయి, కొబ్బరి చెట్లు. మొన్న గాలికైతే ఒకటి రమ్మొచ్చి మా ఇంటి ముందు పడింది. ఇంకా బట్టలు కూడా ముందు రోజు కూడా ఉన్నాయి. అవి ఇవి కలిపి మడత పెట్టేస్తున్నాను. మళ్ళీ అలాగా ఉంచేసానంటే బద్ధకం వచ్చేస్తుంది అనేసి ఇంక తెచ్చిన వెంటనే మడత పెట్టేస్తున్నాను. మడత పెట్టడం అయిపోయాక దేన్ని దానికి సర్దేశాను. బీరువాలో పెట్టాల్సినవి కూడా కొన్ని ఉంటే అవి కూడా బీరువాలో పెట్టేసుకున్నాను. ఇంక ఈరోజు మా హస్బెండ్ వచ్చినప్పటికైతే 9 అయిపోయింది టైము. డీమార్ట్కి వెళ్ళారు. బాబుకి డైపర్స్ అయిపోతే ఇంక డీమార్ట్లో బిల్డింగ్ దగ్గర అయితే లేట్ అయిపోయిందంట. డైపర్ ప్యాకెట్టు, 3 పాల ప్యాకెట్లు, 2 పెరుగు ప్యాకెట్లు తెమ్మని చెప్పాను. ఇక్కడ నేను లంచ్లోకి అయితే టమాటా కర్రీ చేశాను. మా హస్బెండ్ వచ్చాక తింటున్నాం నేను మా హస్బెండ్. ఇంకా మామిడి పళ్ళు కూడా కట్ చేశాను. నిన్న తీసుకొచ్చాం కదా మార్కెట్ నుంచి, మళ్ళీ పోతాయి కదా అనేసి తింటున్నాను. మామిడి పళ్ళు కూడా చూసి తినాలి కదా, లేకపోతే కొన్ని వాటిల్లో పురుగులు ఉంటున్నాయి. అందుకనే ఇక్కడ నేను దగ్గరికి పెట్టుకొని చూస్తున్నాను ఎలా ఉన్నాయి అనేసి. బాబుకైతే మేము ఫస్ట్ టైం తినిపిస్తున్నాం ఈ ఇయర్ మామిడి పళ్ళు. లాస్ట్ ఇయర్ చిన్నోడు కదా తినిపించలేదు. ఇంకా ఈరోజు వీడియో ఇంతేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అందరూ కూడా పూర్తిగా చూడండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన లైక్కి నేను సపోర్ట్గా తీసుకుంటాను. ఇంకా మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.